మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు విద్యార్థి సంఘాల నేతలు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీగా రాజ్భవన్ కు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో విద్యార్థి నేతలు వాగ్వివాదానికి దిగారు. ఒకవైపు రాజ్భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈ టైంలోనే విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అలర్ట్ అయి ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, బీజేఎస్, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు విద్యార్థి సంఘాల నేతలు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీగా రాజ్భవన్ కు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో విద్యార్థి నేతలు వాగ్వివాదానికి దిగారు. మరోవైపు రాజ్భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈ టైంలోనే స్టూడెంట్స్ రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అలర్ట్ అయి ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, బీజేఎస్, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, యువజన సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే పీపుల్ ప్లాజా నుంచి ఈ ముట్టడి కూడా బయలుదేరారు. అయితే వారిని వెంటనే పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు నీట్ పరీక్ష అవకతలపై అనుసరిస్తున్న తీరుపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు. వీళ్ళంతా కూడా వెంటనే నీట్ కౌన్సిలింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 6వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రద్దు చేయాలని కూడా కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇటు యువజన విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పీపుల్ ప్లాజా నుంచి రాజ్భవన్ ముట్టడి కూడా బయలుదేరారు. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకోవడంతో ఇటు పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య కొద్దిపాటి తోపులాట జరిగింది. తోపులాటలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కూడా గాయాలైన పరిస్థితి కొనసాగుతుంది. అయితే పీపుల్ ప్లాజా నుంచి రాజ్భవన్ వద్దకు ర్యాలీగా బయలుదేరినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దనే అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకు ఇటు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య కొంచెం తోపులాట జరిగింది. కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. వెంటనే పోలీసులంతా కూడా వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే మెయిన్ గా ఇటు నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా గత కొద్ది రోజులు కూడా డిమాండ్ అయితే కొనసాగుతుంది. దీంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కూడా తెలిపారు ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు. వెంటనే నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా దానిలో జరిగినటువంటి అరెస్ట్ చేసిన నిందితులు కూడా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కూడా ఇటు ముట్టడి కూడా బయలుదేరడం జరిగింది. ఇటు ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో ఇటు ఎన్ఎస్ఐ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్, విజేఎస్, ఏఐపిఎస్యు, పివైసి, డివైఎఫ్ఐసి నేతలంతా కూడా పాల్గొన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయితే వీరందరినీ కూడా ఇటు పోలీసులు కూడా యొక్క నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కూడా పంపించడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే ఇటు ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేద్దామని కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా స్పష్టం చేస్తారు. అప్పటికి కూడా స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కూడా పిలుపునిస్తామని కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వివరించడం కరెక్ట్ కాదని, ఇటు వెంటనే నీట్ పరీక్షలపై జరిగిన అవకతలపై కూడా వెంటనే స్పందించి వెంటనే నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలని కూడా ప్రధానంగా నిరుద్యోగులంతా కూడా డిమాండ్
డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఇప్పటివరకైతే నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిన తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. కాబట్టి నీట్ పరీక్ష పై కూడా చాలా మంది ఇటు ఆరోపణలు కూడా చేస్తున్నారు కాబట్టి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నీట్ పరీక్షను కూడా రద్దు చేసి ఈ విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని కూడా ప్రధానంగా ఇటు యువజన సంఘాల సమైక్య విద్యార్థి సంఘాల నాయకులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రెహానా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జెండా